Hello friends, welcome back to my channel. It's me, Sharmijasmine. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మసాలా వడల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి వడలు 6, టమోటా 3, ఆనియన్ 2, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు సరిపడా, ఆయిల్ సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు ఆవాల పొడి కొంచెం, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా. ముందుగా చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగానే మనం చెప్పినన్ని క్వాంటిటీతో ఆనియన్ టమోటాను కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత పోపు కోసము ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం వేసి అవి కొంచెం చిట్టపటలాడాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసి బాగా వేయించాలన్నమాట. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనం చెప్పిన ఈ 2 రెప్పల కరివేపాకు వేసేసి దాన్ని కూడా అందులో ఆనియన్తో బాగా వేయించాలి. కొంచెం వేయిస్తే సరిపోతుంది. తర్వాత అది కొంచెం వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మన ఈ టమాటా కూడా వేసేసి అవి 2 బాగా మిక్స్ చేసి కొంచెం మగ్గాక అంటే కొంచెం బాగా వాడాక ఇప్పుడు కొంచెం పసుపు అంటే 1/2 స్పూను పసుపు, అలాగే 1 స్పూన్ కారం అండ్ 1 స్పూను ఉప్పు, సాల్ట్ లేదా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండుని, అది దాని రసాన్ని దాని వాటర్ని బాగా అందులో పోయాలన్నమాట. అంటే పులుసు కోసం చూస్తూ పోసుకోండి. అంటే మీరు ఎంత పులుసు తింటారో అంత ఆ క్వాంటిటీతో పోసుకోవాలి వాటరు, లేదంటే పుల్లగా అయిపోద్ది అన్నమాట. చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అవి వాటర్ సరిపడంతా పోసేసి దాన్ని అలాగే కొంచెం ఉడకనివ్వాలన్నమాట కర్రీని. అంటే ఒక 5 to 10 మినిట్స్ అంటే కొంచెం పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న వడల్ని అందులో వేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి అక్కడ ఉడికింది కదా కొంచెం. ఇప్పుడు మనం తీసుకున్న వడల్ని అందులో వేసేసి ఇంకొక 5 మినిట్స్ అలానే ఉంచితే మన కర్రీ అయితే రెడీ అయిపోద్ది. లాస్ట్లో దించబోయే ముందు మనము ఈ ఆవాలు మెంతులు పొడి అనుకున్నాం కదా, అది ఒక 1/2 స్పూన్ వేసేస్తే ఫైనల్గా ఆ కర్రీకి ఆ ఫ్లేవర్ అనేది వచ్చి మంచి రుచి వస్తుంది అనమాట. మామూలుగా అయితే చాలామంది కర్రీస్లో ఈ మెంతులు ఆవాల పొడి వేయరు ఈ పులుసుల్లో, కానీ అది వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వేయకపోతే ఒకసారి వేసి చూడండి, ఆ రుచే చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా అయితే మనకి మసాలా వడల పులుసు రెడీ అయిపోయింది. ఎంతో గుమగుమలాడుతూ మంచి చిక్కదనంతో చక్కగా ఉంది. సో ఇటువంటి రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మళ్ళీ లేటెస్ట్ వంటకాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. Please subscribe. It's me, Sharmijasmine.